హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్స్ అండ్ డైరీ ఉమెన్. ఫ్రెండ్స్, మేమైతే బ్రహ్మపుత్ర నది చూసి అది ముగించుకొని ఆ తర్వాత నెహ్రూ పార్క్కి వెళ్ళాము. ఇవి రెండు దగ్గరే ఉంటాయి రైల్వే స్టేషన్కి, పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా నెహ్రూ పార్క్కి వెళ్ళేటప్పుడు నాకు ఇవి కనిపించాయి. అవి రెడ్ ముల్లంగి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక్కడైతే కూరగాయలు చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా. మొత్తం రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం ఇట్లా సంతలాగా పేర్చి అమ్ముతూ ఉంటారు. సో ఫ్రెష్ కూరగాయలు అక్కడే కొనుక్కొని మనము ట్రైన్ ఎక్కొచ్చు. సో ఇదైతే నెహ్రూ పార్కు. అప్పటికి కూడా చలి ఏం తగ్గలేదు. చూడటానికి ఎండ బాగానే ఉంది కానీ చలి అయితే ఏం తగ్గలేదు. అయితే ఈ నెహ్రూ పార్కుకి వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, ఇది జస్ట్ మనం వెళ్ళి అక్కడ ఉండి జస్ట్ రిలాక్స్ కోసం అయితే మాత్రం బాగుంటుంది. పెద్ద చూడదగ్గ వింత విశేషం అయితే ఈ పార్కులో నాకు లేదు, అంటే అనిపించలేదు. కాబట్టి జస్ట్ రిలాక్సేషన్ కోసం అయితే మాత్రం ప్రశాంతంగా కాసేపు కూర్చొని రావచ్చు. సో పార్క్ అయితే ఇది ఓవరాల్గా. ఇంకా పక్కన ఉంది అంటే చూడదగినవి ఇంకా పక్కన ఉన్నాయి. అప్పటికి అది ఓపెన్ చేయలేదు, అందుకే మేము అటు వెళ్ళలేదు. జస్ట్ నెహ్రూ పార్క్కి వెళ్ళేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మేము వెళ్ళాల్సిన గారో హిల్స్కి అయితే బయలుదేరేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ నెహ్రూ పార్క్ గురించి. ఇప్పుడు నెహ్రూ పార్క్ అయితే మీరు మొత్తం చూసేసేయండి. ఇక్కడ ఈ పార్కులో నేను ఒకటి గమనించాను. ఈ అస్సాంలోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఈ కంపోస్ట్ అనమాట. ఇది చూసారా, దీన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్ట్ చూసారా, చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మామూలుగా మనము మన ఇండ్ల దగ్గర వానపాములు తిరుగుతూ ఉంటాయి కదా, సో అవి విసర్జించిన వర్మీ కంపోస్ట్ వచ్చేసి చాలా చిన్నదిగా, చిన్న గుండ్లుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నేను పెద్దదిగా చూశాను. సో నేను ముందు వీడియోస్లో మీకు వానపాము కనుక పెద్ద వానపాము కనిపిస్తే మాత్రం నేను చూపిస్తాను తప్పకుండా. నా వీడియోస్ వాచ్ చేస్తుండండి. పార్క్ నుంచి మేము వెళ్ళే క్రమంలో
అంటే గారో హిల్స్‌కి అది బండెక్కాలి. సో, ఆ వెళ్ళే క్రమంలో ఒక హోటల్ కనిపించింది. సో, అక్కడ రోటీ అండ్ పలావ్ అమ్ముతున్నారు. సో, పలావ్ ఎందుకులే మనం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది టేస్ట్ అనేది ఐడియా లేదు కాబట్టి, సో, పలావ్ ఆర్డర్ చేయకుండా నేనైతే పుల్కా ఆర్డర్ చేశాను. దానిలోకి కొంచెం ఆలు కర్రీ అండ్ ఒక పికిల్ ఇచ్చారు. చెప్పాను కదా మీకు స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను నేను. ఇక్కడ ఒక వెరైటీ పికిల్ అనేది ఉంది అని చెప్పాను మీకు. అందుకని సేమ్ ఇంకా అదే పికిల్ అన్నిట్లో అన్ని హోటల్స్‌లో ఎక్కడైనా కానీ అమ్ముతారనమాట. సో, అది ఇక్కడ స్పెషల్. సో, రోటీ నాతో నా ఫ్రెండ్ వచ్చేసి రైస్ తీసుకుంది. సో, ఇద్దరం కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడుకొని బయలుదేరాం. అస్సాంలో మేము వెళ్తూ ఉంటే ఒక ఆవిడ హ్యాండ్ చూపించి ఈ రెడ్ కలర్ గాజు ఉంటే తనకు మ్యారేజ్ అయినట్టు లెక్క. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఆ రెడ్ కలర్ గాజు వేసుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. తర్వాత నేను కొంచెం షూట్ చేయడం మర్చిపోయాను. మనం వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైఓవర్‌కి ఆ స్తంభాలు ఉంటాయి కదా! ఆ స్తంభాల మీద రకరకాల డిజైన్స్ అనేవి గమనించాను నేను. సో, అవేంటి అని అడిగితే వాళ్ళ ట్రెడిషన్ లుంగీలనమాట. ఇంకా ముందు ముందు వీడియోస్‌లో నేను వివరంగా చూపిస్తాను. వాళ్ళ లుంగీలు సో, ఇక్కడ మన మేఘాలయాన్ని 3 భాగాలుగా విభజించారు కదా! సో, అస్సాం వాళ్ళు ఎలాంటి లుంగీలు కడతారు, గారో హిల్స్‌లో ఎలాంటి లుంగీలు కడతారు, అలాగే కాశీ హిల్స్‌లో ఎలా కడతారు, ఇట్లా రకరకాలుగా మేఘాలయ మొత్తం మేఘాలయ, నాగాల్యాండ్ అటు సైడ్ అంతా ఎట్లాంటి లుంగీలు కడతారో వాళ్ళ ట్రెడిషను, ఆ డిజైన్స్ అవన్నీ కూడా ఈ స్తంభాల మీద ఉంటాయన్నమాట. సో, అవన్నీ నేను మీకు షూట్ చేయడం కుదరలేదు. ఎందుకంటే అప్పటికే చీకటి పడింది. ఇక్కడ 4 గంటలకే చీకటి పడుతుందంట. సో, అందువల్ల నేను షూట్ చేయలేకపోయాను. సో, ముందు నేను అవన్నీ వివరంగా మీకు చూపిస్తాను. ఇక మేము అస్సాం నుంచి గారో హిల్స్కి అయితే బయలుదేరాము. నేను ఎక్కిన బస్సులో ఉన్నప్పుడు నాకు ఫీలింగ్ ఎలా ఉందంటే ఆ బస్సులో ఒక హిందీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అంటే ఆ హిందీ సినిమా కూడా నేనే ఆ హిందీ సినిమాలో ఉన్నాను లైవ్ అన్నట్టుగా ఆ ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ బస్సు అవన్నీ నేను హిందీ సినిమాలలో ఎక్కువ చూశానన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.